కూలిపోయిన అట్లా కూలిపోయిన డాక్టర్లు దానికి ఏమి దానికి లెక్కరం లేదా గురించి బాధ్యతమైన చైర్పర్సన్ దానికి లెక్కరం లేకుండా చేశారు. వాన పడితే ఆ వాన కూడా ఒకరు రావడం లేదా, వాన పడితే 10 మార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్తేవాడు లేడు. వ్యక్తిగతంగా కౌన్సిలర్లు కొంతమంది అతని మీద వ్యక్తిగతంగా చేసిన వాళ్ళే, కానీ దానికి ఏమి ఆధారాలు లేక వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయినా కానీ ఖండన అయింది, రిటర్న్ అయింది. అది మళ్ళా కావాల్సిన ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ఒక ఏమన్నా చైర్పర్సన్ ఇల్లు ఏమన్నా అది ఒక అధికార వాళ్ళకు ఉంటాయి. కౌన్సిలర్ బాధ్యత కౌన్సిలర్ ఉంటుంది, చైర్పర్సన్ ఉంటుంది. ఎమ్మెల్యే వస్తే కూడా ఎమ్మెల్యే ఎక్స్క్యూజ్ మెంబర్ అతని బాధ్యత ఉంటుంది. ఇష్టం ప్రకారం మేము సిఆర్ చేసింది కూడికి లేదు 5 లక్షలు సిఆర్ చేసాము. ఆ సిఆర్ ఎడ్ చేయాలా ఒక వార్డులోనే ఎక్కడన్నా కొత్త పనులు కూడికలు కొత్త ఇప్పుడు కొత్తపేట రామపురంలో పెద్ద పెద్ద కాలంలో తిమ్మున్నాం. వీళ్ళు దశరథ రామరెడ్డి వీళ్ళు ఏం చేసారు, లక్ష రూపాయలు చేసుకుని దశరథ రామరెడ్డి పెద్ద కాలం లేదు అక్కడ ₹2 లక్షలు ఇక్కడ బండ్లపేట 2 లక్షలు చేసి దీని ప్రకారం 5 లక్షల ప్రకారమే చేయాలి. 2 లక్ష రూపాయలు చేశారు. తెలిసిన అధికారులు ఆఫీసులు ఉంటే మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక్క సంవత్సరం మున్సిపాలిటీ అయింది, ఒక 5 మీటింగ్లు వెళ్ళి జరిగినాయి కౌన్సిలింగ్ మీటింగ్లో. దానిలో సిఆర్లు తీసుకున్నారు, వాళ్ళు సిఆర్లు చెప్పించుకున్నారు. దాని మీద ఎంక్వైరీ చేయమనండి. ఏదైనా ఎంతవరకు తీసుకున్నారో సిఆర్ అది సక్రమంగా పని జరిగిందా? అధికారులను భయపడించుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం మీకందరికీ తెలిసిన విషయమే. డిపార్ట్మెంటల్గా ప్రతి ఏ అధికారికి కూడా చైర్పర్సన్ కూడా 25,000 40,000 కన్నా తక్కువ యాటివేషన్ ఇచ్చే అధికారం లేదు. అటువంటి దానికి ఒక అధికారికి 25,000 ఇచ్చే అధికారం లేదు కమిషనర్ కూడా. అటువంటి ఒక సంబంధించిన అధికారులకు భయపడించి వీళ్ళు సిఆర్లు లక్ష రూపాయలు తీసుకుని దానికి నా హైయర్స్ ఆఫీసర్ కూడా దానికి మందలించినారు. ఎవరు ఇచ్చినారు మీకు ₹1,00,000 అధికారం అని? పక్కన పెట్టి జీవోను పక్కన పెట్టి చట్టాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఇంతవరకు చేసిన అవినీతిని అది ఎంక్వైరీ చేయించమనండి. ఒక్క మనిషిని ఏదో చేసినాడు, ఏం చేసినాడు పూర్తి చేయించమనండి. ఇప్పుడు అప్పుడు చేయని అవినీతి ఈ సంవత్సరం కాలంలో తన అవినీతి చేసినాడా? ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అతను ఉన్నాడు, ఆరేగా పని చేశాడు. అప్పుడు లేని అవినీతి ఇప్పుడు కనబడిందా? ఈ సంవత్సరం కాలంలో తన అవినీతి చేశాడా? గత కాంగ్రెస్ పాలనలో అవినీతి చేయలేదా? అప్పుడు మీరే కౌన్సిలర్ ఉన్నారు, చైర్మన్ ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళే చైర్మన్ ఉన్నారు. మీరు సంబంధించిన పై అధికారులు ఉన్నారు, దానిపైన ఎంక్వైరీ వేస్తారు. అంతవరకే ఒక్క బడ్జెట్ మీటింగ్ అని చెప్పి గౌరవ సభ్యులను పిలిపించి దాని మధ్యలో పెట్టడం ఎంతవరకు సంబంధం అంటున్నాం. మేము పెట్టిన తర్వాత లేనప్పుడు మీ గౌరవ సభ్యులు 14 మంది లేనప్పుడు కౌన్సిలర్ లేనప్పుడు కూడా ఆ సీఆర్ మీరు పాస్ వ్యక్తిగతంగా కమిషన్ మాకేం చెప్పాడు, దీని లేదు నెక్స్ట్ మీటింగ్ లో పెడతామని చెప్పిన తర్వాత మేము అందరం బయటకు వచ్చిన తర్వాత ఆ కమిషన్ ను బలవంతంగా అతను బెదిరించి భయపెడించి తన సీఆర్ లో రాసి ఎంటర్ చేసుకున్నారు. కాబట్టి మీరు కమిషన్ తో కూడా ఈ మాట మా కమిషన్ చెప్పినా మీకు కానీ ఫోన్ లో వినిపిస్తాం, మీరు కూడా వినండి. జరిగిన 42 అంశాలతో మీటింగ్ సర్వసభ సమావేశం జరిగింది. దానిలో కూడా 14 మంది ఈక్వల్ గా ఉన్నారు. దానికి కూడా కొన్ని సిఆర్లు తీసుకున్నారు. ఎమ్మెల్యే ఓటు ఉందా? ప్రూఫ్ చేయమను.